నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు శాలివాహన న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాను చుట్టేసిన చంద్రబాబు, బస్సు యాత్రతో సర్కారుపై విమర్శలు. ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ. ప్రతిపాడులో మంత్రి సుచరిత సుడిగాలి పర్యటన. చిలుకలూరిపేటలో ఎంపీకి చేదు అనుభవం. అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు. కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం. 19 మంది మృతి, 23 మందికి గాయాలు. పరుగులు పెడుతున్న పసిడి ఆల్ టైమ్ రికార్డుకు చేరిక. రైట్, అప్డేట్ చూస్తే రాష్ట్ర రాజధాని అమరావతి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరాన్ని ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ప్రకాశం చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అమరావతిపై ఎందుకు ఇంత కక్ష అని, అమరావతి రాజధాని కోసం 29,000 మంది రైతులు రోడ్లపైకి వచ్చి 60 రోజులుగా పోరాడుతున్నారని, రైతులు ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకో పక్క పోలవరం ఆగిపోయింది, అది కూడా అటకెక్కింది. ఇంకో పక్క పెట్టుబడులన్నీ వెళ్ళిపోయినాయి. కియా మోటార్ కూడా భయపడిపోయి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి. పోరాడితే కేసులు పెడతారు. తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెడుతూనే వాళ్ళు పెట్టారా లేదా? పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. ఈ ఊర్లో 9 మంది పైన కేసులు పెట్టారు. 10 మంది పైన 15 పైన కేసులు పెట్టారు. కానీ మీరందరూ ఊర్లో వాళ్ళు మాత్రం మాకెందుకు వచ్చిందని మీరున్నారు. ఆ రోజు ప్రజావేదిక కూల్చినప్పుడు కానీ మీరు స్పందించుంటే మీకు ఈ ఇబ్బందులు వచ్చేవి కాదు. రేషన్ కార్డు తీసేవాడు కాదు, పింఛన్లు తీసేవాడు కాదు. ఎవరిని అడిగితే ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 15 మంది వాళ్ళ స్వార్థం కోసరం కాదు, మీకోసం పోరాడుతున్నారు. మీకోసం పోరాడినప్పుడు మీలో కూడా ఒక పోరాట ప్రతిభ రావాలి, సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను రాష్ట్రంలో మనందరినీ ఒకటే కోరుతున్నా, మనమందరం కూడా సంఘటిత శక్తిగా తయారు కావాలి. ఆ రోజు మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు ప్రజలు కలిసి వచ్చారు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది. ప్రకాశం జిల్లా ప్రజా చైతన్య యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ఎవరి తోకలు ఎవరు కత్తిరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని బదులిచ్చారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే టీడీపీ పవర్ కట్ చేశారని వ్యాఖ్యానించారు. అధికారం పోయిందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఐటీ దాడుల నుంచి దృష్టి మార్చలేనందుకే బస్సు యాత్ర చేపట్టారని ఆరోపించారు. చంద్రబాబు బస్సు యాత్రలకు బయలుదేరేది లేదని, టీడీపీ బస్సు యాత్రలను ఎవరూ అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎండనక సుదీర్ఘమైన పాదయాత్ర చేసినటువంటి ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారి బృందం, మంత్రులు అందరూ వచ్చి ఏమేమి విమర్శలు చేశారు ఒకసారి మర్చిపోయారా?
ఇవాళ ప్రజా చైతన్య యాత్రని ప్రారంభించి మాటూరులో ఒక ఉపన్యాసం చెప్పి చక్కగా ఇంటికి సర్దుకున్నారు. దీన్ని ఏమనాలి? సరే మీ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. ప్రజా చైతన్య యాత్ర నెలకు ఒకసారి చేయండి, లేదా సంవత్సరానికి ఒకసారి చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి మీద దాడులు చేస్తున్నారట, కేసులు పెడుతున్నారట, హెరాస్ చేస్తున్నారట. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. నేను ఎవరిని హెరాస్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు, వారు పాదయాత్ర చేస్తే నేను ఎలవ్ చేశాను అని మాట్లాడారు. మేమేదో వారి యాత్రకు అడ్డం వస్తున్నట్టు. ఎవరు అడ్డం వచ్చారని అడుగుతా ఉన్నా. ఈ రోజున తెనాల్లో మీరు బహిరంగ సభ చెప్పినా పెట్టినా అలవ్ చేయటం జరిగింది. ఇవాళ మీరు ప్రజా చైతన్య యాత్ర పేరు మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా ప్రజాస్వామ్యంలో మీకు మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మేము అలవ్ చేస్తున్నాం. మా ప్రభుత్వం ఏం వ్యతిరేకంగా లేదే దానికి. కానీ ఏదో వ్యతిరేకంగా ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. నేను తెలియగలుగుతానండి. ఇందాక మీరు ప్రజా చైతన్య యాత్రలో మార్టూర్లో రోడ్డు మీద నిలబడి ట్రాఫిక్ అంతా కూడా జామ్ చేసి, జనమేం పెద్దగా లేరు అక్కడ, కార్లును ఆ పక్కన ఉన్నటువంటి జనం అంతా మూగి చూస్తున్నారు. దోవ ఇవ్వలేకపోయారే, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమి సంస్కారం అది? ప్రాణాలు పోయే పరిస్థితి కదండి. ఎంత బహిరంగ సభ జరుగుతున్నా, ఎంత గొప్ప బహిరంగ సభకి స్తంభించినప్పుడు 108 వ్యాన్లు వచ్చి కుయ్యమంటే తప్పుకోండి సోదరులారా, అన్నలారా, దానికి దోవివ్వండి అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఉగాది నాటికి మహిళల పేరు మీదనే ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు హోంమంత్రి సుచరిత. ప్రత్తిపాడు మండలంలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. చిన్నలింగంపల్లె గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతో విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మించుకున్నారు. మొత్తం 13 గ్రామాలకు ఈ సబ్స్టేషన్ వలన విద్యుత్ సరఫరా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది మహిళలకు గృహాలు మంజూరు అయ్యాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాకుమాను ప్రభుత్వ అధికారులు, ప్రత్తిపాడు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అంతేకాదు మన అమ్మఒడి చూసాం, రైతు భరోసా చూసాం, వైఎస్ఆర్ వాహన మిత్ర కానివ్వండి, మరి చేనేత కార్మికులకు సంబంధించి కానివ్వండి, ఏదైనా మేనిఫెస్టో ఇచ్చి మనం ఈరోజు గెలిచాము, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు అని అనుకునే విధానం కాకుండా మనం ఈ మాట చెప్పాము, ఈ మాట మనం చేసి చూపించాలని అతి తక్కువ కాలంలోనే ఇచ్చిన హామీలలో దాదాపు 80% పైబడి నెరవేర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఎక్కడ నిర్మించుకోవాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు మన చిన్నలింగాయపాలెం గ్రామం అయితే అనువుగా ఉంటుందని చెప్పినప్పుడు మరి ఆ భూమికి సంబంధించినటువంటి క్లియరెన్స్లు అవన్నీ త్వరితగతిన పూర్తి చేసినటువంటి మన తహసీల్దార్ గారు, మరి ఇప్పుడే ఎస్సీ గారు చెప్తా ఉన్నారు, దీన్ని అవసరమైనటువంటి స్పెట్స్ కానివ్వండి, లేదంటే ఇతర సర్జరీస్ కానీ ఏమన్నా అవసరం ఉంటే అవన్నీ కూడా చేయడం జరిగింది. 3వ విడతలో భాగంగా మరి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి, అందుకు పైబడిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సినటువంటి స్పెట్స్ కానివ్వండి, లేదంటే సర్జరీలు అవసరమైతే సర్జరీలు కానీ ఉచితంగా నిర్వహించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి మనం చూసాం, ఎప్పుడూ కూడా లేనటువంటి చక్కని కార్యక్రమం. చిలుకలూరిపేట పురుషోత్తమపట్నంలోని విద్యుత్ ప్రభ వద్దకు వచ్చి తిరిగి వెళ్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కారును ఎమ్మెల్యే రజనీ అనుచరులు అడ్డుకున్నారు. గ్రామంలో బైరావారి ప్రభపై ఎంపీ మాట్లాడిన అనంతరం బైరాకృష్ణ ఇంటికి వచ్చి వెళ్తున్నారు. చిలుకలూరిపేటకు వచ్చి కనీసం ఎమ్మెల్యేకు సమాచారం కూడా ఇవ్వలేదని, నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా వస్తున్నారని, ప్రోటోకాల్ పాటించడం లేదంటూ పలువురు ఎమ్మెల్యే అనుచరులు ఎంపీ కారును అడ్డుకున్నారు. వాహనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
ఛత్రపతి శివాజీ 390వ జయంతి పురస్కరించుకుని రామచంద్రాపురం రైల్వే ట్రాక్ రోడ్డు వద్ద పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అంజయ్య, సింధు, ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను ప్రారంభించారు. శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మరాఠా రాజ్యానికి చేసిన సేవలు గుర్తించి వెల్లడించారు. ప్రతి పట్టణంలో, ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా రామచంద్రాపూర్ పట్టణంలో రామచంద్రాపురం ముఖద్వారం నుంచి శాంతి శోభయాత్ర నిర్వహిస్తున్న రామచంద్రాపురం ప్రముఖులకు, యువకులకు, సోదరులకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమము శివాజీ గారి ఆశయాలు, యువతకు ఆదర్శంగా శివాజీ గారు చేసిన సేవలు, శివాజీ గారు తీసుకున్న ఆలోచన ఈ ప్రాంతంలో వర్తింపజేసేటట్టు తప్పకుండా సహకరిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రామచంద్రాపురం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు అందరికీ నేను పేరు పేరున శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. దాంతోపాటు ఈ ప్రాంత నాయకులు కానీ, యువకులు కానీ, బజరంగ దళ్ నాయకులు కానీ ఈ ప్రాంతంలో శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది. దాంతోపాటు తెలుగు తల్లి విగ్రహం కూడా కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని చెప్తా ఉన్నారు. ఈ ఆర్చ్ చిన్నగా అయింది, రోడ్డు పెద్దగా అయింది. ఆర్చ్ వెడల్పు చేసి ఈ ప్రాంతంలో స్థలం అంతా ఎక్కడుందో స్థానిక కార్పొరేటర్లతోని, స్థానిక నాయకులతోని, స్థానిక పెద్దలతోని మాట్లాడి ఈ స్థలాన్ని సేకరించి మంచిగా దీన్ని ఒక మంచి డిసిషన్ తీసుకొని అందరి ఆలోచన మేరకు ఈ ప్రాంతాన్ని మంచి ల్యాండ్ మార్క్గా ఇంట్రెస్ట్ ప్లాజాగా నిర్వహించడానికి దీన్ని మొత్తము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యువకులకు, నాయకులకు అందరికీ పేరు పేరున మరొకసారి. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని బసవన్న కట్టా వీధిలో గల బసవేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివార్లకు కవచాలకు చేయించారు. బసవేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, మూషిక వాహనం, సుబ్రహ్మణ్య స్వామి, నెమలి వాహనంలకు పంచలోహాలతో భక్తుడు సుబ్రహ్మణ్య కవచాలను తయారు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో పుణ్య హవచనం, గణపతి పూజ, వాస్తు పూజ, రుద్రహోమంలను నిర్వహించి స్వామివారికి కవచ ధారణ చేశారు. అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అయ్యప్ప మాల దీక్ష తీసుకుని 41 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా బసవేశ్వర స్వామి వారికి తన వంతు ఉడతా భక్తిగా కవచాలను తయారు చేసి ఇచ్చానని ఆయన తెలిపారు. కట్టువేదిలో కాపురంలో జిఎస్ సుబ్రహ్మణ్యం గురుస్వామి అయిన నేను 41 సంవత్సరములుగా శబరిమల యాత్ర పూర్తి చేసిన శుభ సందర్భమున ఈ యొక్క బసవేశ్వర స్వామి దేవాలయమునకు, ఈశ్వర లింగాకారమునకు, వినాయకునకు, సుబ్రహ్మణ్య స్వామికి మూషిక వాహనము, మయూర వాహనము, దశవిధ హారతులను ఈ దేవస్థానమునకు భక్తితో సమర్పిస్తున్నాను. రుద్రాభిషేకము, మృత్యుంజయ హోమము, నవగ్రహ శాంతి, రుద్రాభిషేకము, పుణ్యాహము, కవచ ధారణ, స్వామివారికి అలంకారము, అభిషేక తీర్థ ప్రసాదములు, వెండి కవచధారణ, పంచలోహ విగ్రహ కవచధారణ చేసినారు. అది వీరికి గాను ఈరోజు అనగా ఈ దినము పుణ్యాహము, గణపతి పూజ, నాంది, ఏకాదశపుత్ర కలశ స్థాపన, ఏకవార రుద్రాభిషేకము, నవగ్రహారాధన, నవగ్రహ హోమము, మృత్యుంజయ హోమముతో కవచధారణ చేసి కవచధారణ స్వామివారికి సమర్పించినారు.
ఈ శివరాత్రి సందర్భముగా శ్రీ బసవేశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రి జాగరణ పర్వదిన శుభ సందర్భముగా తెల్లవారుజామున ఏకవార రుద్రాభిషేకము, గణపతి హోమము, నవగ్రహ హోమము, మధ్యాహ్నం మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగము జరుపబడును. తదుపరి సాయంత్రం అనగా రాత్రి లింగోద్భవ దర్శనం సందర్భముగా స్వామివారికి ఏకవార రుద్రాభిషేకము, పంచామృతాభిషేకము, శివక చెప్పేది 41 సంవత్సరములుగా శబరిమల యాత్ర పూర్తి చేసిన శుభ సందర్భమున ఈ యొక్క బసవేశ్వర స్వామి దేవాలయమునకు ఈశ్వర లింగాకారమునకు, వినాయకునకు, సుబ్రహ్మణ్య స్వామికి మూషిక వాహనము, మయూర వాహనము, దశవిధ హారతులను ఈ దేవస్థానమునకు భక్తితో సమర్పిస్తున్నాను. రుద్రాభిషేకము, మృత్యుంజయ హోమము, నవగ్రహ శాంతి, రుద్రాభిషేకము, పుణ్యాహము, కవచ ధారణ, స్వామివారికి అలంకారము, అభిషేక తీర్థ ప్రసాదములు, వెండి కవచధారణ, పంచలోహ విగ్రహ కవచధారణ చేసినారు. అది వీరికి గాను ఈరోజు అనగా ఈ దినము చిత్తూరు జిల్లా పలమనేరు దొర్దిపట్ల అటవీ బీట్లో గుప్త నిధుల తవ్వకాలను వెళ్లిన ముఠా సభ్యుడు గణేష్ విద్యుత్ షాక్ తగిలి అస్వస్థకు గురయ్యాడు. అటవీ పందుల కోసం ఏర్పాటు చేసిన కరెంటు తీగలు క్షతగాత్రులకు తగిలాయి. ఈ ఘటనపై గ్రామ వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గణేష్ కు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పోలీసుల సాక్ష్యాధారాలు తారుమారు చేసేందుకు ఘటనను రహస్యంగా ఉంచినట్లు ఆరోపణలున్నాయి. పురస్కరించుకుని ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు ఈ నెల 21న శివరాత్రి పురస్కరించుకుని ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. 11వ శతాబ్దం నాటి ఈ దేవాలయానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు ఆయన. పుల్లబెంజర్ గ్రామం మాది. ఈ టెంపుల్ నాకు తెలిసి ఇప్పుడు ఒక 30 సంవత్సరాల నుంచి నేనే ఈ టెంపుల్కి దాదాపు అన్ని ఏర్పాట్లు నేనే చూస్తున్నా. ఎండోమెంట్స్ అయ్యి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఎండోమెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసినాం మేమే. అప్పుడు ఈ టెంపుల్కి ఒక 17 ఎకరాలు స్థలం ఉన్నది. కాకపోతే ఆదాయం తక్కువగా ఉన్నది. ఈ పాత టెంపుల్ని కాకతీయుల నాడు కట్టినట్టు దాని మీద ఉన్న లిపి ద్వారా మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ గుడి మొత్తం శిథిలావస్థలో ఉన్న టైంలో మేము దీన్ని రెనోవేషన్ కోసం హైదరాబాద్ నుంచి దీనికి ఎస్టిమేషన్స్ అన్నీ చేసి కార్తీక మాసం నెల రోజులు కూడా రోజుకి మినిమం 200 మంది భక్తులు తప్పకుండా వస్తారు. ఈ గుడికి వచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే ప్రస్తుతం ఈ గుడి 2 విలేజ్లకి మధ్యలో ఉన్నది. మా ఊరు పుల్లబెంజర్కి కల్లూరు మధ్యలో ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరు కూడా కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయనే తప్ప నెరవేరలేదని ఎవరు చెప్పలేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే నేను ఈ టెంపుల్ మ్యాక్సిమం నేను ఖమ్మంలో ఉన్నా, హైదరాబాద్లో కూడా ఒక 5 సంవత్సరాలు ఉన్నా కూడా ప్రతి సంవత్సరం నేను ఈ టెంపుల్ కళ్యాణానికి తప్పకుండా వస్తా. మధ్యలో కూడా కంపల్సరీ నేను ఏదో సోమవారంగా ఐరాజు కాలంలో వారి సంతానం కోసం అని చెప్పని ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించి అక్కడ దేవస్థానికి భూమి రాసి వెళ్ళిపోయారు. తర్వాత వేణుగోపాల స్వామి గుడి కూడా అట్లనే జరుగుతుంది. ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి ఆది వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు దగ్గరగా 1,00,000 మంది సుమారుగా వస్తారు, జనం వస్తారు. భక్తుల సౌకర్యార్థం మంచిడి సౌకర్యం కానీ, మెడికల్ క్యాంపు కానీ వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం ఆల్రెడీ. తర్వాత పార్కింగ్ విషయంలో కూడా దానికి సపరేట్గా పార్కింగ్ ఏర్పాటు చేసాం. వచ్చిన మహిళా భక్తులకి ఇబ్బంది కలగకుండా కోనేరు దగ్గర దీపాలంకరణ చేసుకోవడానికి ఒక ఏర్పాటు చేసాము. బారికేడ్లు కట్టించాము. భక్తులు ఇబ్బంది పడకుండా బారికేడ్లు కూడా కట్టించేసాము.
నియోజకవర్గం పొన్నూరు రోడ్లోని పలు రహదారుల సమస్యలపై జనసేన పార్టీ తరపున ఒక్క రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ ఆగిపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యలపై మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులు స్పందించకపోతే ఆయా కార్యాలయాలు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. జనసేన నాయకులు దార్ల మహేష్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారో లేరో కూడా తెలియదని, అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారన్నారు. ప్రభుత్వం చేసినటువంటి తప్పునే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి సుమారు 9 నెలలు కావస్తున్నా కూడా గుంటూరు పెద్ద పట్టణంలో రోడ్లో దుస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యాక్సిడెంట్ల రూపంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యొక్క పొన్నూరు రోడ్డు చూస్తే చాలామంది ప్రజలు ఇబ్బంది పడి యాక్సిడెంట్లు పడి అయిన తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మా నాయకుడు మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ పొన్నూరు రోడ్డుపై స్పందించి తక్షణమే రోడ్డుని రిపేర్ చేసి తక్షణమే రోడ్డును పూర్తి చేయాల్సిందిగా కోరుతూ ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ముస్తఫా గారిని కూడా అడుగుతూ ఉన్నాం. 9 నెలల కాలంలో మీరు ఏ రోజైనా కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకున్నారని అడుగుతూ ఉన్నాం. మీ యొక్క నవరత్నాల గురించి కానివ్వండి, మీ యొక్క ప్రభుత్వం చేపట్టబోయే పనుల గురించి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ ఈ యొక్క రోడ్డు మీ కాన్స్టిట్యూన్సీలో ఉంది. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కళ్ళు తెరిచి ఈ రోడ్డును పూర్తి చేయడానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లానే ఆర్ఎండ్బి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టు ఏ విధంగా ఏ రూపేనా ప్రభుత్వ అవినీతి, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం, పొన్నూరు మెయిన్ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఈరోజు మనం చూస్తున్నాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షకి పిలువనివ్వటం జరిగింది. ఈరోజు పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఎంతోమంది ప్రజలు ఈ రోడ్డులో తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మేము ఆర్ఎండ్బి వాళ్ళని కలిస్తే ఆర్ఎండ్బి వాళ్ళు కమిషనర్ గారి మీద మాట్లాడతాం, కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆర్ఎండ్బి గురించి మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ సమస్య మాత్రం అట్లాగే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడా లేదా అని చెప్పని ప్రజలు మాట్లాడుకుంటడం జరుగుతుంది. అలాగే బొత్స సత్యనారాయణ గారు గత 3 నెలల క్రితం వచ్చినప్పుడు ఈ సమస్యని వెంటనే పరిష్కరిస్తాను, 20 రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పని చెప్పడం జరిగింది. కానీ 6 నెలలు దాటినా ఎటువంటి పరిష్కారం చూపినటువంటి ఈ రోడ్డు మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, సమస్యను పరిష్కారం చేసే విధానంగా ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. జై జనసేన, జై జై జనసేన. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గజవాహనంపై శ్రీ మన్నా రామనుడు కనువిందు చేశారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు వెంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి గజవాహనంపై తిరువీధులలో విహరించడం భక్తులకు కనువిందుగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎల్లమ్మ, ఏఈఓ ధనంజయుడు, ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 23వ వ్యవస్థాపక దినోత్సవం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న సమాజంలోని కొందరు ముఖ్య వ్యక్తులను సన్మానించారు నారా భువనేశ్వరి. పెదనందిపాడుకు సంబంధించి రోటరీ సభ్యులు, అశోక్ స్కూల్ కరెస్పాండెంట్ పోవూరి లక్ష్మీనారాయణను ఆమె అభినందించారు.
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. 23 మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళ్తున్న కేరళ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్ను కోయంబత్తూరు సమీపంలోని అవినాశి వద్ద కంటైనర్ ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో 5 మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. బాధితుల్లో చాలా మంది త్రిశూర్, పాలక్కాడ్, ఎర్నాకుళానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 10 మందికి ప్రాణాలు కోల్పోగా మిగతా వారు ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిమాణాలతో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కరోనా వైరస్ భయాల కారణంగా స్టాక్ మార్కెట్లు డీలా పడిన వేళ తమ పెట్టుబడులకు బులియన్ మార్కెట్ అత్యధిక రాబడులను ఇస్తోందని మదుపరులు అంచనా వేస్తుండటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉండడంతో ఇండియాలో ధర ఆకాశానికి ఎగుబాకుతోంది. ప్రస్తుతం భారత్లో 10 గ్రాముల బంగారం ధర 42,462కు చేరింది. మంగళవారం నాటితో పోలిస్తే బుధవారం ఒక్కరోజు ధర 468 రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా బంగారం ధరలోనే ప్రయాణిస్తోంది. కిలో వెండి ధర 48,000కు చేరింది. బంగారం ధర 43,000కు దాటేసి ఆల్ టైమ్ రికార్డు నెలకొనడం గమనార్హం. రైట్, బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లాను చుట్టేసిన చంద్రబాబు, బస్సు యాత్రతో సర్కారుపై విమర్శలు. ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ, ప్రతిపాడులో మంత్రి సుచరిత సుడిగాలి పర్యటన. చిలకలూరిపేటలో ఎంపీకి చేదు అనుభవం, అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు. కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 19 మంది మృతి, 23 మందికి గాయాలు. పరుగులు పెడుతున్న పసిడి, ఆల్ టైమ్ రికార్డుకు చేరిక. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శాలివాహన న్యూస్.